వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా వాన కురుస్తోంది. గత కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి వాన ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. ఇకపోతే భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతుంది. భారీ వర్షం కారణంగా అటు రాకపోకలకు తీవ్రమైనటువంటి అవాంతరాయం కలుగుతుంది. ప్రయాణికులు కూడా అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి విస్తృతమైనటువంటి వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరిగి ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకున్న తర్వాత మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికార యంత్రాంగం జారీ చేసింది. మరికొద్ది సేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరికి నీటి ప్రవాహం చేరడానికి అదనంగా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల వల్ల కూడా గోదావరిలో నీటి ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదకర స్థాయికి గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచే భారీగా వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తుండడంతో అటు చెరువులు, వాగులు, వంకలు పొంగిపులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఇరు జిల్లాల కలెక్టర్లు జితేష్ వేపాటిలతో పాటు అనుదీప్ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ముంపు ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగానికి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు తెలంగాణకు ఉన్నటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విపత్తుకు సంబంధించినటువంటి అంశాలు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ముంపు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, వాగులు, వంకలు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని కూడా ముంపు ప్రాంతాల్లోకి ఎలో చేయకూడదంటూ కూడా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే సూచనలు జారీ చేశారు. ఇకపోతే భద్రాచలం కరకట్ట పైకి ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. పోలీసులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉంటూ ప్రణాళికలు ముందస్తుగానే రచించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే దుమ్ముగూడెం వద్ద పర్ణశాల ప్రాంతంలో అటు సీతమ్మవారి నారచీర ప్రాంతం గోదావరి ప్రవాహం వల్ల నీటే మునిగిపోయింది. పర్ణశాలకు కూడా భక్తులు రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భారీ వర్షం కారణంగా పూర్తిగా అన్ని రహదారులు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో ముందస్తుగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరానికి వద్ద ఉన్నటువంటి ఆనుకుని ప్రవేశించినటువంటి మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో ముందస్తుగా ఎప్పటికప్పుడు ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేస్తూ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలకి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ఇకపోతే పత్తి రైతులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన గురవుతున్నారు. భారీ వర్షాల వల్ల తమకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుందని పత్తి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా ముందస్తుగా అప్రమత్తమై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతాంగానికి సూచిస్తుంది. పంట నష్టానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి పరిహారం అందజేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది వీడియో ఇప్పుడు హృదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.